జగద్గిరి గుట్టుపై ఉన్న ఆలయ భూముల ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. జగద్గిరిగుట్ట ఆలయ సముదాయాలను, ఆలయ భూములతో పాటు పర్కి చెరువు కబ్జాలను కమిషనర్ పరిశీలించారు. కుల సంఘాల పేరుతో భూములను కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు. గూగుల్ మ్యాప్ల సాయంతో కబ్జా భూములను గుర్తిస్తామని, తద్వారా కబ్జాదారుల భరతం పడతామని రంగనాథ్ వెల్లడించారు. అదేవిధంగా స్థానిక అధికారుల నిర్లక్ష్యంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని రంగనాథ్ కబ్జాదారులకు నోటీసులు ఇస్తామని, హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా 15 రోజుల్లో పని ప్రారంభిస్తుందని, కబ్జాదారుల నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని హెచ్చరించారు. త్వరలో జగద్గిరిగుట్ట ఆలయ భూములతో పాటు పర్కి చెరువు కబ్జాలపై స్థానికులతో హైడ్రా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అన్ని ఆధారాలతో హైడ్రా కార్యాలయానికి వచ్చి పత్రాలు అందజేయాలని వారికి సూచించారు. హైడ్రా అధికారుల బృందం అండ్ ఇక్కడ స్థానిక అధికారులు వివిధ డిపార్ట్మెంట్ నుంచి, ఎండోమెంట్స్ నుంచి, పోలీస్ నుంచి, ఇతర రెవెన్యూ, ఇతర విభాగాల నుంచి అండ్ స్థానికంగా ఉన్న కొంతమంది నాయకులు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక కంప్లైంట్ మాకు వచ్చిన ఏదైతే గనక ఇక్కడ ఈ గోవిందరాజు స్వామి ఆలయం జగద్గిరిగుట్ట ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ ఏదైతే ఉన్నదో ముందు కొలను, అది ఏదైతే గుండం ఉన్నదో దాన్ని కబ్జా అవుతున్నది అనేటువంటిది ఒక వీడియో నరహరి గారు అక్కడ అయ్యగారు వారు పోస్ట్ చేసింది, అది మాకు దృష్టికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి అధికారులందరితో కూడా మేము ఇక్కడ వెరిఫై చేశాము. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ గోవిందరాజు స్వామి ఈ ఆలయానికి సంబంధించిందే కాకుండా అంటే భూములు, దీనికి సంబంధించిన భూమినే కూడా కాకుండా ఇదంతా ఎండోమెంట్స్ ల్యాండ్, లేకపోతే ఇది గవర్నమెంట్ ల్యాండ్. బేసికల్గా ఎండోమెంట్స్ వాళ్ళకు కూడా అది అలాట్మెంట్ ఇంకా ప్రాపర్గా జరిగినా కానీ కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్. సో ఈ ల్యాండ్ని ఎవరికి వాళ్ళు కబ్జాలు చేసుకుంటూ చేస్తున్నారు అనేది కంప్లైంట్. ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం దాన్ని కూడా చూసాము. దాని వెనకాల చుట్టుపక్కల కూడా రకరకాల కుల సంఘాల అన్న పేరుతోటి కూడా కబ్జాలు చేసినారని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. సో చేసి వాళ్ళు కొంతమందిని ఇల్లులు కట్టి వాళ్ళు ఎవరో పేదవాళ్ళకనో లేదా మధ్యతరగతి వాళ్ళకి అమ్ముతున్నారు. దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది. దాని అన్నింటినీ కూడా మేము పరిశీలించాము. బుధవారం రేపు వీళ్ళందరితో కూడా మీటింగ్ పెడతాము. డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత మేము తప్పకుండా చట్టపరంగా అంటే ఎక్కడైతే నోటీసులు ఇవ్వాలో అక్కడ నోటీసులు ఇస్తూ మేము వారికి మొత్తం ఈ భూమి ఏదైతే ఆక్రమించుకున్నారో కాంపౌండ్ వాల్స్ కట్టి, లేకపోతే ఈ గుండాన్ని ఏదైతే కనుక ఆక్రమించినా దాన్ని కూడా తప్పకుండా యథాస్థితికి తీసుకొస్తాం. అండ్ ఈ కాంపౌండ్ వాళ్ళు ఎన్నింటి కూడా ఏదైతే వాళ్ళు ఆక్రమించుకుంటూ తీసుకొచ్చారో అవి కూడా తప్పకుండా వాటిని కూడా తీసివేయడం జరుగుతుంది. అండ్ ఏదైతే కనుక కొన్ని కుల సంఘాలు అని చెప్పేసి ప్లాట్లు చేసి వాళ్ళు కుల సంఘం అనే పేరు పెడుతున్నారు కానీ బట్ వాళ్ళు స్థానికంగా ఒకళ్ళిద్దరు లాభపడుతున్నారు. అటువంటి దాన్ని కూడా వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర అందరూ కూడా, ప్రజలందరూ కూడా. సో దాన్ని కూడా మేము తప్పకుండా లోతుగా పరిశీలించి వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. వాళ్ళు ఏదైతే స్ట్రక్చర్స్ బిల్డ్ చేశారో అనాథరైజ్డ్గా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద, వాటి మీద కూడా డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక జగద్గిరిగుట్ట ఆలయ కబ్జా భూములను అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్లో అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, మరి సుమారుగా ఎంత భూమిని కూడా ఆ రంగనాథ్ అయితే పరిశీలించారు? ఎంత భూమి కబ్జాకు గురైంది? వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? జగద్గిరిగుట్టలో అనేక ఆలయాలు ఉన్నాయి. గోవిందరాజు స్వామితో పాటు ఇతర దేవునికి సంబంధించినటువంటి ఆలయాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ గుడిలకు సంబంధించిన భూమి మొత్తం 16 ఎకరాలు ఉంటుందని స్థానికుల దగ్గర నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు వెళ్ళింది. దాంతోపాటు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు వారి దృష్టికి రావడంతో హైడ్రాకి సంబంధించినటువంటి టీము వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేశారు. ప్రస్తుతం మనం జగద్గిరిగుట్టలోని మనం ఒక బోర్డు చూడొచ్చు, గోవిందరాజస్వామి దేవాలయం. ఈ దేవాలయంకి సంబంధించినటువంటి భూములు, దాంతోపాటు పక్కన ఉన్నటువంటి ఇతర ఆలయ భూములు కూడా చాలా వరకు కబ్జాకు గురైనట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. దానిపైన హైడ్రా గ్రౌండ్ లెవెల్లో దృష్టి సాధించి కబ్జాకు గురైనటువంటి భూములపైన ఖచ్చితంగా సీరియస్గా ముందుకు వెళ్ళబోతుంది అనేది ఆయన క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేసిర్రు. ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా దాదాపుగా 16 ఎకరాలు ఉంటుంది. 16 ఎకరాల్లో
కుల సంఘాల పేరిట లేకపోతే ఈ స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళు కొంత కబ్జాకు గురవుతున్నారు, కబ్జా చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు నిన్న. సో ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం. నిన్న రంగనాథ్ కూడా వీళ్ళందరితో కూడా మాట్లాడి అసలు గతంలో భూమి ఎంత ఉండే, ఎంత మేర కబ్జా అయిందనేటువంటి అంశాలు కూడా అడిగి తెలుసుకున్నారు. మాట్లాడదాం. అన్న, ఇది మొత్తము ఉన్నటువంటి భూమి ఎంత, ఇక్కడ ఎన్ని ఆలయాలు ఉన్నాయి, నిన్న హైడ్రా టీం వచ్చింది కదా, వాళ్ళకి మీరు చెప్పినటువంటి సమాధానం ఏంది, రంగనాథ్ ఏం చెప్పారు? ఇక్కడ టోటల్ గుడి టెంపుల్ ల్యాండ్ ఎంత ఉందంటే 14 ఎకరాల చిల్లర 15 ఎకరాల వరకు ఉన్నది. దాంట్లో ఇష్టానుసారంగా అమ్ముకోవడము, వెనుక రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఏమనంటేనేమో నేను కొండని అంటుండ్రు, నేను బాండ్ పేపర్లు చూపెడతా అంటారు. అదంతా టోటల్ మొత్తం అబద్ధము. దాదాపు ఇక్కడ నాకు తెలిసిన మట్టుకు మాత్రం ఒక 15-10 వరకు టెంపుల్స్ ఉన్నాయన్న. అర్చకులు మాత్రం దాన్ని ఎంబడి పడుతున్నారు. నేను గుండం చేస్తాను దాని కబ్జా, దాంతోపాటు ఇంకో రాజకీయ నాయకులు ఎంబడబడము, ఇచ్చలు వీడియో చేస్తారు రాజకీయ. ఆర్డీఓ చెప్తే ఆర్డీఓ ఎంబడే మళ్ళీ వాళ్ళ పేరు చెప్పడము, ఆర్ఏ చెప్తే ఆర్ఏ ఒక పాలతగాడు ఉన్నాడు. ఒక మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం అనుకో, మనం ఎవరైతే కడుతుండో వానికి మన పేరు చెప్తుండు, మన ఫోన్ నెంబర్ చెప్తుండు. అంత పాలతగాడు ఆర్ఏ గాడు. ఎంఆర్ఓ చేస్తున్నాం, ఎంఆర్ఓ లాంగ్ లీవ్లో ఉంటాడు, ఎంఆర్ఓ ఇక్కడ దొరకడు. ఎవరు చెప్పాలి చెప్పు? ఈ సమస్య పరిష్కారం నేను ఆర్డీఏ రంగనాథ్ గారు ఆయన నుండి అవుతుంది, ఇంకోటి సీఎం ద్వారా అవుతుంది తప్ప ఆర్డీఓ నుండి కాదు, కలెక్టర్ నుండి కాదు, ఎవరి నుండి కాదు. ఇదొకటి. ఇది పోను ఈ పోలీస్ స్టేషన్ అపోజిట్లో కూడా మీద మైసమ్మ గడ్డ అంటారు దాన్ని, నాకు తెలిసిన మట్టుకు. దానిపైన కూడా వరుస కట్టడం. ఎవడు బండ కొడితే వాడు ల్యాండ్ అమ్ముకోవడం, ఎవడు బండ కొడితే వాడు ల్యాండ్ అమ్ముకోవడం. ఒక బీదవానికి మాత్రం చూపెట్టలేదు, బీదవాడు కట్టుకుని ప్రసక్తే లేదు. ఒకవేళ రాజకీయ నాయకుడు నాటు చిన్న బుడ్డ లీడరు అన్న అరే గారు ఇట్లా జరుగుతుందంటే నా ఫోన్ నెంబర్తో సాయిత్తులు మనకి పాలు కానీ మనం లొల్లు పెట్టుకుని సావాలని. ఇట్లా జరిగినాక ల్యాండ్ ఏడు ఉంటాయన్న, ల్యాండ్లు ఉంటాయి, పాడు ఉంటాయి. అన్న, గతంలో అనేక సంవత్సరాల నుంచి మీరు పోరాడుతున్నాము, అడుగుతున్నాము, కబ్జాకు గురవుతున్నాయి అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఎవరెవరు దృష్టికి తీసుకెళ్లారు? వాళ్ళు పట్టించుకున్న పరిస్థితులు లేవా? ఒకళ్ళు పట్టించుకోకపోతే వాళ్ళ పైన అధికారుల దగ్గరికి వెళ్ళేది ఉండే కదా. ఈ అంశం పైన గత 10 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. దీనికి ఎంఆర్ఓకి చెప్తున్నాం, ఆర్ఐ చెప్తున్నాం, ఆర్డీఓ చెప్తున్నాం, కలెక్టర్ దగ్గర పోతున్నాం. ఇది ఏమైందంటే ఒక తెలివిగా ఆశ్రమం కడతారు, ఆశ్రమాన్ని తీయలేం కదా అని అంటారు అధికారులు. తర్వాత ఆశ్రమం పేరుతోటి అనాథాశ్రమం అయింది, అనాథాశ్రమంతో పేరుతోటి గోశాల అయింది. ఇట్లా ఈ 3 అంటే ప్రభు దేవునికి సంబంధించినవి కదా అని వాళ్ళు వెనుక వేసుకుంటే ఆ ఆశ్రమాలు 2 ఆశ్రమాలు 2 ఆశ్రమాలు అమ్మేసిర్రు, గోశాలలు అమ్మేసిర్రు, గుళ్ళు ముందు 500 గజాలని గుడి కాంపౌండ్ చేసుకుంటారు, అందులో 200 గజాలు కట్టి 300 గజాలు అమ్ముకుంటారు. ఇట్లా మళ్ళీ తర్వాత దీని వెనకాల ఏందనంటే గతంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే కులాల వారీగా ప్రజల్ని విడగొట్టి మీరు మా పార్టీకి మీ కుల సంఘం మొత్తం మా పార్టీకి మద్దతు తెలిపితే మీ కుల సంఘానికి ఇంత జాగా కేటాయిస్తాం. అట్లా ప్రతి కులానికి ఇక్కడ కన్యక పరమేశ్వరి వైశ్య సంఘానికి, మళ్ళీ తర్వాత ఇక్కడ మున్నూరు కాపు సంఘానికి, ఆడ గౌన్లోళ్ళకు, ఆడ కుర్మోళ్ళకు, ఆడ గొల్లోళ్ళకు, ఇట్లా ప్రతి ఒక్క కులాన్ని తీసుకొని వచ్చి వేరే పార్టీలు ఉంటే మీరు మా కులంలో చేరండి అని కొంతమంది కుల పెద్ద నాయకులతో మాట్లాడి ఆ కుల సంఘాలకు 200 గజాలు 300. ఇది అఫీషియల్గా ఎక్కడ కూడా కలెక్టర్ ఇవ్వలేదు, ఎంఆర్ఓ ఇవ్వలేదు. అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, మరి అదేవిధంగా కార్పొరేటర్, వీళ్ళని కలిసి కూర్చోబెట్టి అడ చేస్తారు. ఇక మిగతా పార్టీలు కూడా ఏమంటారు, కుల సంఘాలకు ఇచ్చారు కదా అని మేము అనుకుంటే ఆ కుల సంఘాల పేరుతో ఏం జరుగుతుంది, ప్రజలకు కింది ప్రజలకు, ఆ కులంలో ఉన్నటువంటి కింది ప్రజలకు ఉపయోగపడకుండా కేవలం ఆ కుల సంఘాల నాయకులకు మాత్రమే లబ్ధి పొందుతున్నారు. అయితే ఇక్కడ ఇంకో డౌట్ అన్న, ఇప్పుడు మీరు కుల సంఘాలకు ఆ ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేసింది అన్నారు. ఒకవేళ ఎండోమెంట్ ల్యాండ్ అయితే ఎండోమెంట్ వాళ్ళ ఆ రంగంలోకి దిగాలి, ఒకవేళ గవర్నమెంట్ సంబంధించి అయితే నేరుగా కలెక్టర్ రంగంలోకి దిగాలి, లేకపోతే ఆర్డీఓనో ఎంఆర్ఓనో తహసీల్దార్ ఎవరో ఒకరు ఫీల్డ్కి రావాలి, రెవెన్యూ ఇన్స్పెక్టర్. వాళ్ళు ఎవ్వరు రాలేదా ఇన్ని సంవత్సరాల నుంచి? హైడ్రా టీమేనా మొదటి టైం రావడం? వాళ్ళు వస్తున్నారు, ఒకసారి కూలగొడుతున్నారు. అంటే ఇక్కడ వాస్తవానికి ఏందనంటే ప్రజలకు కూడా ఏంటంటే వచ్చి ఎంఆర్ఓ ఉన్న ఆర్ఐ కూలగొడితే అది మాది అయిపోతుంది అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇది ఎవరు కట్టిరు, పలానా మనిషి కట్టిండు, ఇప్పుడు కూలగొట్టిండు, మళ్ళీ వేరుడు వచ్చి కట్టలేడు కదా. అట్లా దాని స్థిరీకరణ చేసిరు. ఇంకా రెవెన్యూ అధికారులు కూలగొట్టి ఇంక స్థిరీకరణ చేసిరు. కూలగొట్టడం కాదు, ఎవడైతే కబ్జా చేసిండో వాడిని ఇంతవరకు అరెస్టులు చేయలే. అంటే ఇక్కడ ఏంది, మీరు చేయండి మా పని. ఇక్కడ అధికారులు కూడా మొత్తం కుమ్ముక్కయ్యే ఉన్నారు. అధికారులు కుమ్ముక్కు లేకుండా ఇన్ని ఎకరాల భూమి మొత్తం ఇది 14 ఎకరాల 10 గుంటలు అయితే సుమారు 2.5 ఎకరాలు మిగిలి ఉన్నట్టు అంతే. మిగతా 10 ఎకరాలు కబ్జాకు గురైంది. ఈ వాస్తవాన్ని హైడ్రా కమిషనర్ తోటి మనం తీసుకెళ్తే
ఇప్పుడు అంటే హైడ్రా కమిషనర్ గారు కూడా నిన్న రావడం ఒక మంచి శుభపరిణామం. మేమేందంటే ఇన్ని రోజులు మీ ప్రభుత్వ అధికారులు సరిగ్గా పని చేయకపోవడం వల్లనే ఈ కబ్జాలు అయినాయి. ఇప్పుడైనా మీరు సరిగ్గా పనిచేస్తే ఈ భూములను కాపాడుకొని ఈ ప్రాంతంలో వేరే డివిజన్లలో ప్రజలకు అవసరమైనటువంటి ఒక ఫంక్షన్ హాల్ ఉన్నది. ఈ డివిజన్లో ఒక ఫంక్షన్ హాల్ లేదు. ఈ జగద్గిరిగుట్టకు శాంక్షన్ అయినటువంటి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజు, గురుకుల పాఠశాల కాలేజు జగద్గిరిగుట్టకు శాంక్షన్ అయినాయి. ఇవాళ దురదృష్టవశాత్తు ఈ కార్పొరేటరు ఈ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం వల్ల గట్కేసర్లో ఒకటి నడుస్తుంది, షామీర్పేటలో ఒకటి నడుస్తుంది. ఇంత భూమి ఉన్నది. ఇప్పుడు ఈ సలాసార్ కింది భూమి అది పోలీస్ స్టేషన్కి కేటాయించింది. ఈ స్థలము గతంలో జూనియర్ కాలేజ్కి కేటాయించింది, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి. ఇవి పట్టించుకోలేదు. అట్లనే కింద ఇప్పుడు పోలీస్ స్టేషన్ అనేది అది పోలీస్ స్టేషన్ కాదు, అది గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్ని వీళ్ళు ఏం చేసిర్రు, లేదు కదా అని ఇప్పుడు అధికారులు తలుచుకుంటే ఈ పోలీస్ స్టేషన్ ఇక్కడ నిర్మించుకోలేరా? నిర్మించుకోగలుగుతారు. కానీ చదువుకునే విద్యను బడిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ చేశారు. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఎన్నికాలనే దగ్గర 3-4 ఎకరాల స్థలం ఉన్నది. అది గౌడ సంఘం, ముదిరాజ్ సంఘం అని ఒకటి కబ్జా చేసుకొని దాన్ని మళ్ళీ ప్లాట్లు చేసుకొని అమ్ముకుంటున్నారు. అది ఇవాళ నిన్న హైడ్రా కమిషనర్ తోటి కూడా మేము ఆర్టీసీలకు ఇస్తున్నాం 29,000 కిరాయిలు వస్తున్నాయని. ఎండోన్మెంట్ ల్యాండ్ కిరాయి ఇవ్వడానికి వీళ్ళెవరు? వీళ్ళకేం అధికారం ఉన్నది? ఎంఆర్ఓకి ఆర్ఐకి ఇప్పటికైనా కళ్ళు కనిపిస్తున్నాయా, కనిపిస్తలేదా? అసలు మీరు ఎందుకున్నారు? ఈ ఎంఆర్ఓ అయితే నెలకు వారం రోజులు ఆఫీసులో ఉంటాడో ఉండడో, ఏదున్నా ఇనుముక అని చెప్పి సెలవులో పోతాడు. ఈ ఆర్ఐ వాళ్ళ దగ్గర పట్టా ఉన్నదండి. అరే పట్టా ఉంటే అది ఒరిజినల్ పట్టానా కాదా? ఒరిజినల్ పట్టా కాకపోతే ఒరిజినల్ పట్టా ఉంటే ఇయ్యి నువ్వు పొజిషన్, ఒరిజినల్ పట్టా లేకుంటే అని అరెస్ట్ చేయి, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించిండని. ఇవి ఏమి చేయకుండా వాళ్ళు చెప్పిర్రు, మేము చేస్తున్నాం. కాబట్టి ఇదంతా గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు మొత్తము రాజకీయ నాయకులు, ఆ పార్టీ అధికారం ఉన్న పార్టీ నాయకుల చేతుల్లో నడిచింది. ఈసారైనా ప్రజారాజ్యం ప్రజల కోసం మీరు ప్రజాపాలన అని అంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా ఈ కబ్జాలను అరికట్టండి. ఈ కబ్జాలను అరికడితే ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్, అందరి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. ఒక జూనియర్ కాలేజ్ వస్తుంది, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ వస్తుంది, రెసిడెన్షియల్ స్కూల్ వస్తుంది. దురదృష్టవశాత్తు మన ఇక్కడ కొత్బులాపూర్కి శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజు ఇవాళ ఈసీఐలో నడుస్తుంది. ఇక్కడ హెచ్ఎంటీలో ఎంతో స్థలం ఉన్నది, 400 ఎకరాల స్థలం ఉన్నది. అంటే ఇవన్నీ ఇక్కడ ప్రతినిధులు అనేటోళ్ళు వాడు కబ్జా చేసి 1 లక్ష రూపాయలు 2 లక్షలు నా చేతులకు ఇస్తే సరిపోతుందని అనుకుంటారు. కానీ ప్రజలకు మాత్రం ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది వీళ్ళతోటి. సో చూస్తున్నాం కదా, దాదాపుగా 14 నుంచి 16 ఎకరాల భూమి ఉంటే అందులో కేవలం 2 ఎకరాలు మాత్రమే మిగిలిందంటే పరిస్థితి ఎంత అధ్వానంగా దయనీయంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్ నుంచి కింది స్థాయి పూర్తి స్థాయిలో చేయకపోవడం వల్ల ప్రభుత్వ భూమి కావచ్చు, ఎండోమెంట్కి సంబంధించినటువంటి భూమి పూర్తిగా అన్యాక్రాంతమైంది. పిల్లల చదువుల కోసం కేటాయించినటువంటి భూమి ఇతర అవసరాల కోసం వాడబడింది అనేది స్థానికులు చెప్తా ఉన్నారు. రాబోయే బుధవారం రోజున హైడ్రా కార్యాలయానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆధారాలతో సహా వస్తే ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా రిక్వెస్ట్ అన్నీ కూడా తీసుకుంటాం. ఆ ఫిర్యాదుల మీద పూర్తి స్థాయిలో పరిశీలించి ఆక్రమణలకు పాల్పడినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. వాళ్ళపైన నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెడతామనేటువంటి అంశాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న ఇక్కడ స్థానికులకు చెప్పారు. మరి రాబోయే రోజుల్లో అయినా సరే ఈ ప్రభుత్వ భూమిని మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుందా, పేద ప్రజలకు విద్యార్థులకు అయినా అందుబాటులోకి వస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. ఇది ఓవరాల్గా ఇక్కడ గోవిందరాజస్వామి ఆలయంతో పాటు ఇతర ఆలయాలకు సంబంధించి దాదాపుగా 14 నుంచి 16 ఎకరాలు ఉంటే కేవలం 2 ఎకరాలు మాత్రమే మిగిలింది. దాదాపుగా 12 ఎకరాలు కబ్జాకు గురైంది అనేది స్థానికులు చెప్తా ఉన్నారు. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.